అంటే ఎన్ని హిట్లు, ప్రతి హిట్‌లోని మీరుంటారు. మీరున్న మీరున్న ప్రతి సినిమా హిట్ అవుతుంది. అసలు ఈ కాంబినేషన్ గురించి ఆలోచించినప్పుడు మీకేమనిపిస్తుంది సార్? అంటే నేనేమంటానంటే లైఫ్ ఇస్ ఎ ట్రావెల్, ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. ట్రావెల్. బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ఇది అదృష్టం. హూ యు ఆర్ మీటింగ్, హూ యు ఆర్ వైబింగ్, హూ యు ఆర్ వర్కింగ్ విత్, అది కూడా ఒక రకంగా అదృష్టమే, కానీ దట్ ఈస్ ఎ చాయిస్. అల్టిమేట్ గా ఆ కంగ్రాచులేషన్ వచ్చినప్పుడు వెయిట్ హ్యాండ్ లో పెట్టి హెడ్ లో లేకపోతే లైఫ్ లాంగ్ కంగ్రాట్స్ వస్తాయని నా ఉద్దేశం. సింపుల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ చెప్పారండి. సింపుల్ ఫిలాసఫీ. కానీ అది మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. ఏదైనా కూడా ఇప్పుడు డిసిప్లిన్ పుట్టుకతో రాదు అని నేను అనుకుంటా. ఆటుపోట్లు, వాటుపోట్లు, అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ చూసి దాంతో వెళ్ళిపోవడం అదొక పద్ధతి. చాలా మంది అక్కడే అవుతారు. దాంట్లోంచి నేర్చుకుని తప్పు చేయని మానవాడు అనేది ఉండదు. ఎర్ర ఈజ్ హ్యూమన్ అంటారు కదా. దేవుళ్ళు కూడా తప్పు చేస్తారు, అది మన పురాణాల్లో ఉంది. అంటే దాంట్లో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే తప్పులు కాదు. దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఆ తప్పు రిపీట్ చేయకపోవడం అనేది సక్సెస్ ఆఫ్ లైఫ్. సో అది నేను చాలా లాసెస్తో, సఫరింగ్తో సక్సెస్ అయ్యాను. దాంతో పాటుగా నా హెల్త్ ఐ కుడ్ రీగెయిన్. సరే, వెల్త్ ఎప్పుడూ ఉంటుంది, వస్తుంది పోతుంది, అది వేరే విషయం. ఈ స్టేజ్లో యాజ్ యూ సెడ్, ఐఎమ్ 61 now, going 62. 1963 is my date of birth. ఒక సినిమా ఇండస్ట్రీ లాంటి పరిశ్రమ, స్పోర్ట్స్ మెన్, పాలిటీషియన్స్, ఫిలిం పీపుల్, ఈ ముగ్గురికి ఏది శాశ్వతం కాదు. ఇవాళ ఇది రావడం అనేది నా తల్లి దీవెనలు, విజయన్ల గారి దీవెనలు, కృష్ణ గారి దీవెనలు. అండ్ నేను నా కెరియర్ని మలుచుకోవాలనుకున్నాను, అది నేను మలుచుకోగలగడం, ఆ అవకాశాలు నాకు ఇవ్వడం. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం నా సక్సెస్కి పెద్దపీట యంగ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్కి వేస్తా. వాళ్ళ వల్ల నేను బాగున్నాను. వాళ్ళ వయసుతో సంబంధం లేదు, వాళ్ళ విద్వత్తు, వాళ్ళ యొక్క నా మీద ఉన్నటువంటి నమ్మకం, అండ్ నేను వాళ్ళతో కలిసిపోగలగటువంటి ఒక అదృష్టం నాకు కలిగింది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంటే మీకు భేషజం లేదు సార్, ఎందుకంటే ఎవరితోనైనా మేము ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నా కదా, చాలా ఈజీగా కలిసిపోతారు. మీరు మీరు వస్తున్నారు, మీరు ఉన్నారు అన్న డిఫరెన్స్ కనిపించనివ్వరు మీరు. అది చాలా గొప్ప ఆర్ట్ మనిషి. కానీ మీరు ఉండాలంటే అలా ఉండే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే పెద్ద క్వార్టరీ మీ వెనకాతల, పెద్ద హిట్స్, హీరో, ఎన్నో మైల్ స్టోన్స్ కెరీర్లో. బట్ మీరు ఎందుకు అలా ఉండరు? అంటే మీరు ఏదైనా ఒక గుణపాఠం వల్ల మనం ఇలా ఉండకూడదు అన్నది ఇంప్లిమెంట్ చేసుకున్నారా, లేక మీ ఓన్ సైకాలజీ అంతా? లేదు, అంటే ఒకటి బేసిక్గా నా సైకాలజీ అంతేనేమో. రెండోది పెంపకం. మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా పని మనుషులకు కూడా గౌరవం ఇవ్వమని చెప్పేది. ఇప్పటికీ అంతే మాట్లాడతా. నువ్వు అని చాలా తక్కువ మంది అని అంటాను నేను. రెండోది, నేను ఫస్ట్ టైం షూటింగ్ వెళ్తున్నప్పుడు మా అమ్మ పిలిచి చెప్పింది, అప్పుడు నా వయసు 17, నీకెవరు గుడ్ మార్నింగ్ చెప్పరు, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు, వాళ్ళు ఆటోమేటిక్గా నీకు చెప్తారు, నీతో కలిసిపోతారు అనేదే చెప్పింది, అంతే. నిజంగా ఇవాళ వరకు కూడా నేను సెంటర్లో వెళ్ళేటప్పుడు, సెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మనస్ఫూర్తిగా, మైండ్తో కాదు, లైట్ బాయ్స్ వాళ్ళు పొద్దున్న 4 గంటలకు లేస్తారు, 3:30 గంటలకు లేస్తారు వాళ్ళు, మనం 5 గంటలకు లేస్తాం, 8 గంటలకు సెట్లో ఉండాలి. టీ కాసేవాళ్ళు ఉంటారు, ఆడు 3 గంటలకు లేచి 4 గంటలకు టీ పెట్టుకుంటాడు. వీళ్ళందరికీ భుజం మీద చేసి చేయబడితే ఇవాళ నేను వస్తే 10 మంది నవ్వుతుంటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళ సంతోషం నాకు ఇట్ రిఫ్లెక్ట్స్, ఐ ఎంజాయ్ ఇట్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ సెట్లో వెళ్తున్నప్పుడు. ఒక రాజు, ఒక సెలబ్రిటీ, ఒక నాయకుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటే నీ చుట్టుపక్కల అంతా ప్రపంచం నవ్వుతుంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఇది మా అమ్మ నేర్పించినటువంటి సూత్రం.
ఏదైనా ఒక డిసిప్లిన్ తో ఉంటే ఒక ప్రవర్తనే మన స్వభావం అయిపోతుంది. కరెక్ట్. సెకండ్ నేచర్ అయిపోయింది. సెకండ్ నేచర్, యూఆర్ రైట్, సెకండ్ నేచర్. యూఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్. ఆల్వేస్ ఐ కాంప్లిమెంట్ యూ ఆన్ దట్. సో దట్ ఈస్ బికమ్ అ సెకండ్ నేచర్. స్వతహాకు కూడా చిన్నప్పుడే నవ్వుతుండేవాడిని, బట్ చిన్నప్పుడు ఎమోషనల్గా ఉండేవాడిని. కోపం వస్తే కొట్టేసేవాడిని, నవ్వుతే నవ్వేవాడిని. బట్ యాజ్ ఐ గ్రూ అప్, నేను పడ్డ ఆటుపోట్లు ఇవన్నీ చూసిన తర్వాత ప్రాబ్లం అనేది, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ని ఆలోచించగలిగితే నీ కోపం రాదు. సో ఇప్పటికి నా కోపం రాదు. నా శత్రువు అయినా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపిస్తాను. టర్మినల్ కేసా కట్ చేసి పారేస్తాను, దూరంగా ఉంటాను, ఇంతే. ఎవరితో గొడవలు ఉండవు. సింపుల్ ఆపరేషన్. బట్ వీలైనంత వరకు అవతల మనిషి కలుపుకుపోతాను. మనం యాజ్ వి ట్రావెల్ ఇన్ లైఫ్, ఎంతమంది మన చుట్టూ ఉన్నారు కదా, ఎంతమంది మంచివాడు మన చుట్టూ ఉన్నారు. దాన్ని కాపాడుకోవాలంటే క్షీరసాగర మదనం అన్నారు. సో క్షీరసాగర ముందు విషయమే వస్తుంది. వెన్ యూ హ్యావ్ మనీ, వెన్ యూ హ్యావ్ గ్లామర్, వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, ఆటోమేటిక్లీ ద బ్యాడ్ ఓన్లీ కమ్స్ టు యూ ఫస్ట్, న్యాచురల్లీ. బట్ దాన్ని దాటుకొని మన నలుగురు కలుపుకొని వెళ్ళాలనుకున్నప్పుడు దట్ గివ్స్ ఎ లాంగ్ టర్మ్ థింగ్. నేను ఇవాళ ఇంటర్వ్యూ పెట్టాలన్నప్పుడు నాగేంద్ర ఇంటర్వ్యూ నాకు కావాలని అడిగాను నేను. See, that is a relationship. You are a great journalist, you are a senior journalist, అవన్నీ okay. But it's a relationship. We traveled as actors together. And today we are sitting as journalist actor. We are enjoying life. That is most important. Yes. And you must be able to take that enjoyment from the life. Possible ga unnadante. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.